हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. భగవంతుడు మనకి కర్మయోగాన్ని బోధ చేస్తానికి ప్రారంభించాడు. అయితే అడగకుండా చెప్పకూడదు కదా, అందుకని అర్జునుడు చక్కగా ఇక్కడ ఆత్మతత్వం అంతా ఉపదేశం చేసిన తర్వాత అర్జునుడికి సందేహం కలిగింది. ఉన్నది మొత్తం ఒక్కటే అని తేల్చి చెప్పేశాడు. మళ్ళీ కర్మ చెయ్యాల్సిందే అని చెప్పాడు, కానీ యోగస్థుడిపై ఉండు అని చెప్పాడు. ఇదంతా ఏమిటయ్యా? అందుకని అర్జునుడికి సందేహం కలిగింది. జనార్దన అంటున్నాడు ఇక్కడ. చూడండి, భగవంతుణ్ణి ఎలా అడగాలో ఏమడగాలో తెలిసి ఉండాలి. గురువుని ఎలా ప్రార్థన చేసి అడగాలో తెలిసి ఉండాలి. తెలియకపోతే మనకి సమాధానం కాదు. మనస్సుకి బుద్ధికి అందేలా సమాధానం అర్థం కాదు, ఎందుకంటే అహంకారం ఉంది కాబట్టి ఇక్కడ శిష్యుడనేవాడు భగవంతుణ్ణి లేదా గురువుని ఎలా ప్రార్థన చెయ్యాలి? జనార్దన, ఓ కృష్ణ, బుద్ధి కర్మణ ధ్యాయసి తే మతా చేత్. అయ్యా, జ్ఞానం అనేది అంటే బుద్ధి యోగం, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైందైతే, అదే నీ యొక్క అభిప్రాయం అయితే, మతాచేత్ నీ యొక్క అభిప్రాయం అయితే, తత్కిం కర్మణి ఘోరే మాం నియోజేసి కేశవ. మళ్ళీ అదే శ్లోకంలో రెండోసారి భగవంతుణ్ణి ఎలా ప్రార్థన, కేశవ అంటున్నాడు, ఓ కృష్ణ అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఎంత వినయంగా శిష్యుడు ఉండగలిగితే గురువుకి అంత శిష్యుడికి బోధ చెయ్యాలనిపిస్తుంది. అంతేగాని నీ అడిగే తీరులోనే ఉంటుంది. ఎలా అడగాలి, ఎదుటి మనిషితో ఎలా మాట్లాడాలి, గురువు దగ్గర ఎలా ఉండాలి, స్నేహితుడితో ఎలా ఉండాలి, ఇదంతా కూడా మనం నేర్చుకొని బుద్ధిలో బాగా స్థిరం చేసుకున్నాం. బాగా చెప్పుకున్నాము, జ్ఞాపకం చేసుకోండి. పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, సమానమైన వాళ్ళతో ఎలా ఉండాలి, చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి, దీనులతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, పరమాత్మతో ఎలా ఉండాలి, ఇదంతా కూడా ఎక్కడ ఎలాగా నీ పాత్ర పోషించాలి అనేది చక్కగా చెప్పేశాడు భగవంతుడు. అన్నీ చెప్పి నువ్వు యోగస్థుడవై ఉండు అని చెప్పాడు. అంతా చెప్పిన తర్వాత మళ్ళీ కర్మ చెయ్యవయ్యా అన్నాడు. ఆ కర్మ ఎలా చేయాలి అంటే కౌశలంగా చేయమన్నాడు. ఇదంతా చెప్పిన తర్వాత ఇది ఇంకా ఇక్కడ ఇంత భయంకరమైనటువంటి కర్మ అంటే ఆయన చెప్పాడు కదా, దూరేణ హ్యవరం కర్మ అనేశాడు. 2వ అధ్యాయంలో 49వ శ్లోకంలో అలా చెప్పాడు. అంటే ఏంటి? జ్ఞానయోగం కంటే కర్మ నికృష్టమైంది అని చెప్పాడు. ఇక్కడేమంటున్నాడు? ఈ అర్జునుడికి సందేహం అందుకొచ్చిందనమాట. భయంకరమైంది కర్మ అని చెప్పావు కదా, మరి నన్నెందుకు దానిలో నియోగిస్తున్నావు? యుద్ధం చేయమన్నాడు కదా. అందుకని ఈ అధ్యాయం ఇలా ప్రారంభమవుతుంది. అర్జునుడి సందేహంతో మొదలవుతుంది. అయ్యా జనార్దన, కర్మ కంటే జ్ఞానం శ్రేష్టమని నీ అభిప్రాయం అయితే, మరి కృష్ణ, భయంకరమైనటువంటి కర్మలోకి నన్ను ఎందుకయ్యా దించుతావు? కర్మలు చెయ్యి అని ఎందుకు చెప్తావు అని అడుగుతున్నాడు. చూడండి, ఆ 49వ శ్లోకంలో అలా చెప్పి ఉండకపోతే, నికృష్టమైంది కర్మ అని భగవంతుడు తెలియజేయకపోతే ఈ సందేహం వచ్చేది కాదేమో. కానీ అలా చెప్పేశాడు. 2వ అధ్యాయంలో అన్నీ చెప్పేశాడు. అందుకని ఇక్కడ అర్జునుడికి సందేహం కలిగింది. బుద్ధి యోగం అంటే ఏంటి? కర్మయోగం.
కర్మ అంటే ఫలాపేక్షతో కూడినటువంటి సకామ కర్మ అని అర్థం. అర్థం చేసుకోండి. బుద్ధి యోగం అంటే కర్మయోగం. మరి కర్మ అంటే అంటే ఏంటి? ఫలితాన్ని కోరుకొని చేసేటటువంటి కర్మ. ఈ సందర్భంలో బుద్ధి అనే పదాన్ని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. సాంఖ్యంతో కూడిన బుద్ధి అంటే జ్ఞానబుద్ధి అని అర్థం చేసుకున్నాడు. అప్పుడు నువ్వు బుద్ధిని ఆశ్రయించు అని అదే శ్లోకంలో చెప్పాడు. కర్మ నికృష్టము అని చెప్పాడు. అందుకని సాంఖ్యాన్ని ఆశ్రయించు అని చెప్పాడు. ఇట్లా చెప్పినట్లుగా అనిపిస్తుందయ్యా నాకు. నేనేమైనా పొరపాటు పడ్డానా? నాకు ఆ సంశయం లోపల కదులుతుంది. నువ్వు జ్ఞానంతోనే ఉండు అని చెప్పావు, మళ్ళీ కర్మ చెయ్యి అని చెప్పావు. ఈ రెండు విషయాల్లో నేను అర్థం చేసుకోవటంలో ఏమైనా పొరపాటు పడ్డానా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. వినయంతో మాట్లాడుతున్నాడు. అర్జునుడి అవగాహన ఒక సందేహ రూపంలో బయటికి వచ్చింది. అర్జునుడు ఏమైనా కొత్తగా విద్యాభ్యాసం చేసిన వాడేమీ కాదు కదా. వేదంలో చక్కగా ఎన్నో ఉపాసనలు ఎన్నో చేశాడు ఆయన. వేదంలో ప్రవేశం ఉంది ఆయనకి. ఒకవేళ అదే కొత్త సమస్యల్ని సృష్టిస్తుందేమో నిజంగా మాట్లాడితే. ఎందుకంటే ఎక్కువ తెలిసిన అనర్థమేనండి. నాకు అది తెలుసు ఇది తెలుసు అని చెప్పుకోవటంతో అహంకారం ఇంకా పెరిగిపోతుంది. సందేహాలు ఎక్కువ ఉదయిస్తాయి. నాకేమీ తెలియదు అని గురువు ఎదురుగా కూర్చోండి, ఎంత చక్కగా బోధ అందుతుందో. లోపల ఇంతకు ముందు వేసుకున్న ప్రింట్లన్నీ కూడా మనస్సులో ముద్రలుగా ఉండిపోయి, ఎందుకంటే వేదమంతా చదివాను, జ్ఞానమంతా అనేక మంది గురువుల దగ్గర విన్నాను, అనేక శాస్త్రాలు చదివాను. ఇన్ని చదివిన తర్వాత నాకు నువ్వు చెప్పేదేమో మళ్ళీ కొత్తగా ఉందే అని అనిపిస్తూ ఉంటుంది. సమన్వయం చేసుకోవటం అర్థం కాకపోతుంది. అందువల్లనే సమస్య వస్తుంది. ఎందుకంటే వేదంలో సాధ్యమేంటి, సాధనాలేంటి, కర్మ విషయం విశేషంగా బాగా చక్కగా చర్చించబడి చెప్పాడు. వేదంలో చెప్పాడు. 4 వేదాల్లో 4 రకాలుగా బోధలు చేశాడు. కానీ కర్మయోగ విశిష్టత మాత్రం భగవద్గీతలో కర్మయోగంలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఏ వేదంలో స్పష్టంగా లేదు అని తేల్చి చెప్తున్నారు ప్రతి ఒక్క గురువు కూడా. కర్మయోగం గురించి మాత్రం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిందే యథార్థం. వేదంలో ఉన్నదే అయినా సరే అమోఘ సృష్టి అయింది. అందుకనే ఇక్కడ అర్జునుడి ప్రశ్న కూడా సముచితంగా ఉంది. స్పష్టత లోపించడం వల్లనే భగవంతుడిని పట్టుకొని అడుగుతున్నాడు. అర్జునుడికి అంటే శిష్యుడికి మనస్సులో ఒక స్పష్టత లేదు, సందేహం కలిగింది. అందుకనే అడుగుతున్నాడు. చక్కగా ఎట్లాగయ్యా ఏంటి, ధర్మాధర్మాల్ని రెండింటినీ విడిచిపెట్టు అని చెప్తారు. సత్యాన్ని ఋతాన్ని రెండింటినీ వదిలిపెట్టు, దేని చేత విడిచిపెడుతున్నావో దాన్ని కూడా విడిచిపెట్టు అని బృహస్పతి చెప్తారు వేదంలో. కాబట్టి విడిచిపెట్టే అహంకారాన్ని కూడా తుడిచిపెట్టాలి అని అర్థం చేసుకున్నాడేమో మరి అర్జునుడు. అంటే విడిచిపెడుతున్నాను అంటే ఇప్పటిదాకా పట్టుకున్నవాడు వేరే, పట్టుకున్న వస్తువు వేరే, రెండు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అహంకారాన్ని తుడిచిపెట్టాలి అని అర్థం చేసుకున్నాడేమో. ఈ సందేహం కలిగింది. ఇది అర్జునుడి సంశయం ఇదన్నమాట. ఒకవైపేమో శ్రీకృష్ణుడు జ్ఞాన నిష్టను ప్రశంసిస్తున్నాడా, మరొక వైపేమో కర్మల్ని ఆచరించమంటున్నాడా? కర్మ అంటే జ్ఞానం శ్రేష్టమని నీ అభిప్రాయం అయితే, అంటే బుద్ధియోగం శ్రేష్టమని నీ అభిప్రాయం అయితే నన్నెందుకు ఈ రొంపిలోకి దించుతున్నావయ్యా అని ప్రశ్నిస్తున్నాడు. కర్మయోగం అత్యద్భుతంగా బోధ చేస్తాడండి, మనకి కావాల్సినటువంటిది. ఎందుకంటే ఇక్కడ మనకి రెండు చెప్తాడు. ఏంటంటే చెయ్యి కడుక్కోవాలా, భోజనం చెయ్యాలా అని ఒక వ్యక్తి ప్రశ్నించాడు అనుకోండి. చెయ్యి కడగనా, అన్నం తిననా అని ఎవరైనా ప్రశ్న వేశారనుకోండి, ఏం చెప్తావు నువ్వు? ఏదో ఒకటి చెప్పు అని ప్రశ్న వేశాడనుకోండి, ఎలా ఉంటుంది? ఆ ప్రశ్నకి సమాధానం ఏం చెప్తావు?
ఏది ముందు చెయ్యాలి అని అడిగాడు అనుకోండి, అలా అడిగి ఊరుకోలేదు. చెయ్యి కడగనా, అన్నం తిననా, ఏదో ఒకటి చెప్పు, అది ఎలాగా, ఏది ముందు చెయ్యాలి అని అడిగితే ఎవరైనా మనం ఏం సమాధానం చెప్పాలి? అది చెప్తాడు భగవంతుడు. ఏం చెప్తాడు? చెయ్యి శుభ్రం చేసుకొని అన్నం తిని మళ్ళీ శుభ్రం చేసుకోవయ్యా, ఇది కదా సమాధానం. అదే చెప్తాడు భగవంతుడు. ముందు శుద్ధి చేసుకొని తరువాత బాగా జ్ఞానం ఏంటో తెలుసుకో, ఉన్నది మొత్తం పరమాత్మే అనే విషయాన్ని బాగా అవగాహన చేసుకో, అప్పుడు తెలుసుకొని కర్మ చెయ్యి. తెలుసుకొని కర్మ చేసావంటే అప్పుడు నీ కర్మ నిష్కామంగా మారిపోతుంది. నీ బుద్ధిలో జ్ఞానం ఉంది, ఉదయించేసింది జ్ఞానమంతా, నీకు అనుభవమైంది. అప్పుడు కర్మ చెయ్యి, అత్యద్భుతమైనటువంటి అనంతమైనటువంటి ఆనందం నీలో ఉంది అనే అనుభవం కూడా నీకు కలుగుతుంది అని చెప్తాడు భగవంతుడు. ఈ అర్జునుడి ప్రశ్న రెండో శ్లోకం కూడా ప్రశ్నగానే ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం. రెండో శ్లోకం అండి. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్యా ఏన శ్రేయోహమాప్నుయాం. చూడండి, రెండవ ప్రశ్న అడుగుతున్నాడు. వ్యామిశ్రేణయ ఇవా, ఈ పదం ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. సాంస్క్రిట్ వచ్చిన వాళ్ళకైతే ఇది మామూలుగా తెలిసిపోతుంది, లేకపోతే ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఇవా, వ్యామిశ్రేణ ఇవా, వాక్యేన బుద్ధిం మోహయసి ఇవా మే. చూడండి, 2 సార్లు ఇవా అని వచ్చింది. తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయః అహం ఆప్నుయాం. వ్యామిశ్రేణేవ, కలగా పొలగంగా ఉన్నట్లు ఉన్న, అంటే అంటే కలిసిపోయి ఉన్నట్లున్న దాని వలె, వాక్యేన, అట్లాంటి వాక్యం చేత నా బుద్ధి మోహింపజేస్తున్నావయ్యా నువ్వు నీ వాక్యాలతోటి అడుగుతున్నాడు అర్జునుడు. చూడండి ఎంత చక్కగా అడుగుతున్నాడు. వ్యామిశ్రేణేవా అంటే కలగా పులగం అయిపోయినట్లు ఉన్నా, ఇవా వలే అని అర్థం. ఇవా అంటే కరెక్ట్ పదం వలే, ఉన్నట్లున్నది, అనిపించినట్లున్నది, నాకు అలా అనిపిస్తున్నది అని చెప్పడానికి. ఆ వాక్యం చేత నా యొక్క బుద్ధిని మోహింపజేస్తున్నావేమయ్యా. నేను దేని చేత శ్రేయస్సు పొందుతానో అట్లాంటి దానిని ఒక్కదాన్ని నిశ్చయించి చెప్పు అంటున్నాడు. నిశ్చయించి చెప్పు అంటున్నాడు. అక్కడ 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఇలాగే అడిగాడు, నేను నీ శిష్యుణ్ణయ్యా, నువ్వు ఏది చెప్తే అది చేస్తా, నిశ్చయించి చెప్పు, శ్రేయస్సు అనే మార్గాన్ని నాకు బోధ చెయ్యి, ఏది చెప్తే అది చేస్తా అని చెప్పాడు. ఇక్కడ ఇదే మళ్ళీ సందేహాన్ని మాట్లాడుతూ అడుగుతున్నాడు, నాకు ఏదో ఒకటి నిశ్చయించి చెప్పు. అటు జ్ఞానం చెప్పావు, ఇటు నిష్కామ కర్మ చెప్పావు, మొత్తం ఉన్నది నేనే అన్నావు, మళ్ళీ కర్మ ఎందుకు చెయ్యాలి, దీనివల్ల మోక్షం రాదన్నావు, కర్మ వల్ల మళ్ళీ కర్మలోకి ఎందుకు దింపుతున్నావు నన్ను, ఈ రొంపిలోకి ఎందుకయ్యా నన్ను దింపుతున్నావు అని ప్రశ్న వేస్తున్నాడు. కలగా పొలగం చేసి నీ మాటలతోటి నా బుద్ధిని కలవర పెడుతున్నావయ్యా, నాకు ఏది శ్రేయస్సునిస్తుందో ఆ ఒక్కదాన్ని నిశ్చయంగా చెప్పవయ్యా. చూడండి ఎంత చక్కగా అడుగుతున్నాడు. అడగటం తెలియాలి, ఎలా అడగాలో తెలియాలి, ఎంత వినయంగా అడగాలో తెలియాలి. నీ లోపల జిజ్ఞాస ఎంతవరకు ఉందో గురువు కనిపెడతాడు, దాన్ని గురించి బోధ చేస్తాడు. నీ జిజ్ఞాసను బట్టి ఆయన బోధ ప్రారంభమవుతుంది. జిజ్ఞాస లేని వాడికి చెప్పకూడదు కదా. అందుకని అర్జునుడి ప్రశ్న అంత అందంగా వేశాడు. ఎలాగా అంటే ఇక్కడ చెప్తున్నాడనమాట, ఏదో ఒకటి నిశ్చయించి చెప్పు అన్న పదానికి మాట్లాడుతున్నాడు. కృష్ణుడు అర్జునుడికేమీ అపరిచితుడు కాదు కదా, అంతే కదా, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాడు.
అయితే ఇప్పుడు శ్రీకృష్ణుడు కేవలం పరిచితమైన వాడుగా లేడు, స్నేహితుడిగా లేడు, బంధువుగా లేడు, గురువుగా ఉన్నాడు. జగద్గురువుగా శోభిస్తున్నాడు. కానీ నేను గురువుని అని కృష్ణుడు ఎక్కడైనా ప్రకటించుకున్నాడా? ప్రకటించుకోలేదు. చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. కానీ అర్జునుడు మాత్రం నేను నీ శిష్యుణ్ణయ్యా అని చెప్పాడు. అర్జునుడే తన శ్రద్ధను ప్రకటించుకున్నాడన్నమాట. బిడ్డ ఉంటేనే తల్లి, శిష్యుడు ఉంటేనే గురువు. బిడ్డకు ఒకే తల్లి, శిష్యుడికి ఒకే గురువు. అర్జునుడు అదృష్టం కొద్దీ జగద్గురువే ఆ అర్జునుడికి ఆచార్యుడయ్యాడు. ఎంత అదృష్టం కావాలి, ఎంత శ్రద్ధ కావాలి, ఎంత జిజ్ఞాస కావాలి. సరైన గురువు దొరకాలంటే సరైన శిష్యుడు ఉండాలి. శిష్యుడు ఉన్నప్పుడు గురువు వెతుక్కుంటూ వస్తాడు. అందుకనే మన మనస్సు బుద్ధిని దానికి సిద్ధం చేసి పెట్టుకోవాలి. చెప్పేవాళ్ళు అందరూ ఉంటారు, కానీ వినేవాడు ఎవ్వరూ లేకుండా పోయారు. అందుకనే వింటూ ఆచరణ చేస్తూ చెబుతూ దాన్ని సమన్వయం చేసుకుంటూ ఈ జీవన యాత్ర సాగుతూ ఉండాలి. గురువుతో అంటున్నాడు, నన్ను నువ్వు కలవర పెడుతున్నావు అని శిష్యుడు భాషించడమా ఘోర పాపం కాదా అంటున్నాడు. ఏమి కాదు, ఎలా అడగాలో అలా అడగాలి, వినమ్రంగా అడగాలి. ఇవా అనే పదం ఇక్కడ అందుకే వాడాడు, వినమ్రుడై పలికాడు. అలా అనిపిస్తున్నాయి, నాకు అలా కనిపిస్తున్నాయి, రెండు కలగాపులగంగా కనిపిస్తున్నాయి. గురుదేవా నీ వాక్యాల అద్భుతాలు అమోఘం, కానీ మందబుద్ధి నాదేనయ్యా, నాకు అర్థం కాక అలాగా కలిసిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ జ్ఞానము కర్మ రెండు ఏది స్పష్టంగా నాకు అర్థం కావట్లేదు, సముచ్చయంగా అర్థమవుతున్నాయి. మరి ఇదే కదా మోహం అంటే. నువ్వు కలిగించింది కాదు ఇదేమి, నేను కల్పించుకున్నానయ్యా. నువ్వు స్పష్టంగానే చెప్పావు, కానీ నాకే అర్థం కాలేదు. చూడండి, అర్జునుడు అట్లా అభిప్రాయపడుతున్నాడు, నువ్వు స్పష్టంగానే చెప్పావు, నాకే అర్థం కాలేదు అని. ఆయన ఆరోపణ చేయటం లేదు, తన మీదనే వేసుకుంటున్నాడు ఆ నిందని. అర్థం కాలేదని తన మీదనే నింద వేసుకుంటున్నాడు. నువ్వు మాత్రం స్పష్టంగా చెప్పావయ్యా అంటున్నాడు. భగవంతుణ్ణి ఆరోపణ చేయకుండా తన సందేహాన్ని బయటపెట్టి ఆ విలువ తెలియాలి, గురువు విలువ తెలియాలి, శాస్త్రం విలువ తెలియాలి, ఆత్మ విలువ తెలియాలి. అందుకనే భగవంతుడు 2వ అధ్యాయం ముందు బోధ చేసి పెట్టాడు. వాస్తవానికి ఈ సంశయం అనేది అర్జునుడికి 2వ అధ్యాయంలోనే కలిగిందండి. కర్మయోగం గురించే చెప్పేశాడు కదా అక్కడ చెప్పినప్పుడు 2వ అధ్యాయం కర్మయోగం గురించి వింటున్నప్పుడు ఆ సందేహం కలిగింది. అయితే ఏంటంటే వెంటనే స్థితప్రజ్ఞత్వ విషయం చెప్పాడు. ఆ స్థితప్రజ్ఞుడి విషయం వినగానే ఆయనకి డైవర్ట్ అయిపోయాడు. ఆ కర్మ సంగతి తర్వాత ఆలోచిద్దాం. స్థితప్రజ్ఞుడి విషయం చాలా గొప్పగా ఉంది, ఏంటి ఈయన వైభవం, ఆ స్థితప్రజ్ఞ వైభవాన్ని వివరించమని ప్రార్థన చేశాడు. అక్కడ స్థితప్రజ్ఞస్య కా భాష అని అడిగాడు కదా, అది అడిగాడు. అది పూర్తయింది, పూర్తిగా బోధ చేశాడు. అయితే మొత్తం అంతా ఉన్నది ఒక్కటే అని నాకు అనుభవం అయ్యేదాకా చెప్పిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నా మనసులో ఎక్కడో వచ్చిన సందేహం ఇప్పుడు బయట పెడుతున్నాడు. అప్పుడు కలిగింది సందేహం కర్మ గురించి. ఆ మనసును కలత పెడుతున్నటువంటి సంశయం ఇక్కడ నివృత్తి చేసుకోవాలని భావనతోటి 3వ అధ్యాయం ప్రారంభంలోనే జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మను ప్రశ్న వేస్తున్నాడు. అసలు జిజ్ఞాసు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే అర్జునుడిని చూసే మనం అర్థం చేసుకోవాలి. నిశ్చయించుకున్నాడు మనసులో నాకు మోక్షమే కావాలి అని. గురువుని కూడా నన్ను ఏ పురాణాలు నాకొద్దు, నాకు శ్రేయ మార్గమే చెప్పు అని నిశ్చయించి చెప్పు అని అడిగాడు. ఇక్కడ కూడా అదే అడుగుతున్నాడు. నాకు రెండు కలిసిపోయి కనపడుతున్నాయి, జ్ఞానము కర్మ. కాబట్టి ఈ రెండింటినీ నాకు ఏదో ఒకటి నాకు నిశ్చయించి చెప్పు అని మళ్ళీ అడుగుతున్నాడు. నా బుద్ధి కలగపులగమైపోయింది. వినేదా ఆత్మవిచారం, చేసేదా కర్మ, ఉన్నదా కుటుంబంలో, ఏమిటి చెయ్యాలి? ఎప్పుడు సందేహంతో ఉంటుంది మనస్సు.
ఆలోచన రహిత స్థితికి వెళ్ళి జ్ఞానంతో ఉండు అని చెప్తాడు. ఆలోచనలు లేకుండా కర్మ చేయటానికి సాధ్యం కాని బుద్ధి నాది. మరి ఈ రెండింటిని ఎలా చెయ్యాలి? ఏ విధంగా కర్మ చేసి భగవంతుడిని కలుస్తామో అదే కర్మయోగం. అట్లాంటి కర్తవ్యాన్ని బోధించడమే కర్మయోగం పని. కర్మయోగానికి ముందు జ్ఞానం తెలియాలి. అంతటా ఆత్మే వ్యాపించి ఉంది అనే జ్ఞానం బాగా నాటుకుపోయి అర్థం చేసుకోవాలి. అప్పుడు తెలుసుకొని కర్మ చెయ్యి. తెలుసుకొని కర్మ చేస్తే దానికి నీకు బంధం లేనటువంటి తత్వం నీకు తెలుస్తుంది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా బాగా అర్థమవుతుందేమో. ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఒక మరమేక అంటే దాన్ని ఏమంటారు, ఒక మేకు ఉంది. దాన్ని స్క్రూ సిస్టమ్ లాగా ఉంటుంది. దాన్ని ఒకవైపు తిప్పితే బాగా బిగుసుకుంటుంది, ఇంకోవైపు తిప్పితే వదులవుతుంది. నువ్వు ఎటువైపు తిప్పుతున్నావు? కర్మ కూడా అంతే. ఇప్పుడు ఒక బట్టల వ్యాపారం చేసేటటువంటి ఫ్యాక్టరీ ఒకటి ఉంది. పెద్ద ఫ్యాక్టరీ రన్ అవుతూ ఉంది. ప్రొపరైటరా పెద్ద కోటీశ్వరుడు. అక్కడ ఏదో ఆ మిషనరీలో ఏదో చిన్న ఇబ్బంది పడి ఆగిపోయింది. మిషనరీ ఆగిపోయింది. ఉన్న వర్కర్స్ అందరూ ప్రయత్నం చేశారు. అయినా సరే ఆ మిషనరీ మళ్ళీ ఆడలేదు. ఆగిపోయిన మిషన్ మళ్ళీ తిరగట్లేదు. ఏం చెయ్యాలి అనుకున్నాడు. ఆ ప్రొపరైటర్ని పిలిపించారు వర్కర్స్ అందరు కలిసి. ఆ ప్రొపరైటర్ ఏం చేశాడంటే ఆ మిషనరీ తయారు చేసినటువంటి ఇంజనీర్ని పిలిపించాడు. ఇంజనీర్ని పిలిపిస్తే ఆయన ఏమన్నాడంటే అంతా వచ్చాడు. అంతా చూసి ఒక సుత్తి తీసుకొని ఎక్కడైతే ఆగిపోయిందో మొత్తం గమనించుకున్నాడు. ఒక సుత్తి తీసుకొని ఒక నట్టు దగ్గర ఒక్క దెబ్బ వేశాడు. మిషనరీ అంతా స్పీడ్గా నడవడం మొదలుపెట్టింది. ఆయనకి చక్కగా డబ్బులు ఇచ్చి తాంబూలంలో డబ్బులు ఇచ్చి మరీ పంపించాడు మర్యాదగా. వర్కర్స్ అందరూ తగు దిగారు ఆ ప్రొపరైటర్ మీద. మేము 2 రోజుల నుంచి కష్టపడ్డాము ఇది బాగు చేయటానికి, మీరేమో ఆయనకి వెంటనే ధనం ఇచ్చి పంపించేశారు, మరి మాకేంటండి అని అడిగారు. అడిగితే అప్పుడు ఆ ప్రొపరైటర్ చెప్పాడు, ఒరి మీ దుంపల్నగా, నేను ఆయన చేసిన కర్మకి డబ్బులు ఇవ్వలేదురా, ఆయన జ్ఞానానికి ఇచ్చాను. చేసిన కర్మకి కాదు ఇచ్చింది. నట్టు ఎక్కడ ఊడిందో, ఎక్కడ దెబ్బ వేస్తే మళ్ళీ మిషనరీ ఆడిందో అనే తెలివి ఉందే లోపల, ఆ తెలివికి ఆ జ్ఞానానికి డబ్బులు ఇచ్చాను. అందుకనే నువ్వు కూడా జ్ఞానం తెలిసి కర్మ సులభమవుతుంది నీకు. జ్ఞానం తెలిస్తే కర్మ సులభమైపోతుంది. ఆ ఇంజనీర్కి ఏమైంది? ఆ మిషనరీ అంతా ఎలా తయారు చేయాలో ముందే బాగా తెలుసు. అప్పుడు ఎక్కడ ఆగిపోయిందో అక్కడ కొట్టడానికి అతనికి సులభమైంది పని. అందుకే నువ్వు కూడా జ్ఞానం తెలుసుకో, ఉన్నది మొత్తం పరమాత్మ అనే విషయం బాగా అర్థం చేసుకో. నీకు ప్రపంచంలో కర్మ జరుగుతూ ఉన్న విషయాన్ని ఎలా చెయ్యాలి, ఈ సృష్టిలోకి నువ్వు ఎలా వచ్చావు అనేది నీకు బాగా ముందే తెలుసుకున్నావు కదా. కాబట్టి ఎంత సులభమైపోతుంది కర్మ, ఎంత బంధ విముక్తుడివైపోతావు. అందుకే తెలుసుకొని చేయవయ్యా కర్మ. అప్పుడు అది యోగమవుతుంది. నువ్వు మామూలుగా కర్మ చేసావా రోగాలకు పాల్పడతావు, శరీరం అంతా రోగాల పాలైపోతుంది. జ్ఞానం తెలుసుకొని కర్మ చేసావా అప్పుడు యోగమవుతుంది, కర్మ యోగమవుతుంది అని చెప్తున్నాడు భగవంతుడు. మనిషి ఏం చేస్తాడు? ఎవరి దగ్గర నుంచి అయినా సరే లాభాన్ని పొందుతాడు, మరిచిపోతాడు. కానీ దేవుడు గురువు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఆయన దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాడు. కానీ క్షమించే తత్వం ఉన్నటువంటి వాడు. కర్మ చెయ్యాలంటే ఎవరైనా సరే ఒక ఉద్దేశం ఉంటేనే చేస్తారు. ఏ ఉద్దేశాలు లేకుండా కర్మలు చేసుకుంటూ ఎందుకు పోతారు? నరుడేమో కర్మయోగం, భగవంతుడు కర్మ సన్యాసం. ఈ దివ్య పురుషుల జంట కృష్ణుడు అర్జునుడు. చూడండి, అంతా చేస్తాడు, ఏమీ చెయ్యనటువంటి వాడు నరుడు. నిజంగా మాట్లాడితే అది కాదా? పనంతా నేనే చేశా అంటాడు. ఏంటి నువ్వు చేసింది? నువ్వు జడం. నిజంగా మాట్లాడితే ఈ శరీరమే నేననుకునేటటువంటి వ్యక్తి జడమే కదా. మనస్సు జడమే, శరీరం జడమే, ఇంద్రియాలు జడమే,
మరి ఏమిటయ్యా అంటే ఈ నేను అనే చైతన్యం ఒక్కటే, ఆత్మ ఒక్కటే చైతన్యం, మిగతా అంతా జడమే. అందుకనే నేను చేశా అంటాడు. ఏమీ చెయ్యనటువంటి వాడు నరుడు. ఏమీ చెయ్యడు, కానీ అంతా నడిపేవాడు దేవుడు. ఆత్మ చేస్తుందా? చెయ్యదు. అలా ఉంటుందంతే. కానీ అన్నీ కర్మలు జరిగిపోతూ ఉంటాయి. చైతన్యం లోపల అలా ఉంటుంది. అన్నిటికీ శక్తి వస్తుంది. ఆ జడమంతా చైతన్యవంతంగా మారిపోతుంది. కర్మలంతా నడిచిపోతాయి. ఇంజనీర్ వచ్చాడు, సుత్తి దెబ్బ కొట్టాడు, యంత్రాలన్నీ తిరిగిపోయి పెద్ద ఫ్యాక్టరీ అంతా రన్ అయిపోతుంది. అలాగే కర్మలు చేష్టలుడిగినటువంటి కర్మలు ఆగిపోయి, క్రియలు ఆగిపోయినటువంటిది శవంగా ఉంది. కర్మలు క్రియలు జరుగుతున్నటువంటిది చైతన్యంతో ఉంది. ఉంది అనేది రెండిటికి కామనే. గమనించుకోండి. నరుడు పాత్రధారి, దేవుడు సూత్రధారి. అర్థమవుతుంది కదా. సాధకులు సామాన్యులు ఆచరించగలిగినటువంటి కర్మయోగం సాధకులు చేసేటటువంటిది. కర్మయోగం అనేది సాధకులు కర్మయోగం చేసే తీరాలి. జ్ఞానులో కర్మ సన్యాస యోగం చేస్తారు. అజ్ఞానులో మరి కర్మ చేసినా దోషమే, చెయ్యకపోయినా దోషమే. అర్థమైందా? సాధకులకి, జ్ఞానులకి, అజ్ఞానులకి ఎంత తేడా ఉందో అది. అటువంటిది మనకు తెలియాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఒక పూజ చేశాం, పుణ్యకర్మ, దాని ఫలితం ఏదో ఒకరోజు వస్తుంది. ఒకరిని బాధ పెట్టాం, పాపకర్మ, అయితే ఆ ఫలితం కూడా ఏదో ఒకరోజు వస్తుంది, అనుభవించి తీరాలి. మళ్ళీ అదే వాసనగా మారుతుంది. ఎందుకంటే ఒక సుఖకర్మ సంతోషం వస్తుంది, ఫలితం వాసనగా మారుతుంది, అదే జన్మలుగా మారుతాయి. ఆ వాసనలే బరువులుగా మారుతాయి. తిరిగి తిరిగి నికృష్టమైనటువంటి జన్మలు ఏర్పడుతూనే ఉంటాయి. మనిషి ఇలాగా ఈ జన్మన చక్రంలో పడిపోతాడు. ఇప్పుడు ఇంక చూడండి, ఇప్పుడు పాములు బట్టి ఆడించేవాడు ఒకడు ఉంటాడు. బాగా పల్లెటూళ్ళల్లో అయితే బాగా చూస్తాము. గ్రామాల్లో పాములు బట్టి ఆడించేవాడు ఉన్నాడు. మగవాడు ఏం చేస్తాడు? పాముల్ని ఆడించి ధనం సంపాదించుకుంటాడు. పాముల్ని అలాగే తీసుకొచ్చి ఆడిస్తే వాడి ప్రాణం పోతుంది. వాడి ప్రాణం ఉంటుందా? ఆడించకపోతే డబ్బులు రావు, కుటుంబ పోషణ జరగదు. చూడండి, ఇది బాగా గమనించుకుంటే అర్థమవుతుంది. అందుకని ఏం చెయ్యాలి? ఎలాగ మరి పోషణ జరగాలి, పాములు తేవాలి, పాములు ఆడించాలి, వాడి ప్రాణం నిలబెట్టుకోవాలి. ఎలా చేయాలి అంటే పాము కూరలు తీసేస్తాడు. ముందుగానే పాము కూరలు తీసేసి దాన్ని చక్కగా రోడ్డు మీద ఆడించి అందరి చేత డబ్బులు వసూలు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఇదే కర్మయోగం. కర్మ చేస్తే బంధం, వదలటానికి వీల్లేదు. మరి ఎలా? వాడు చేసిందే అందరూ చేయాల్సిందే. ఎలా? కోరలు తీసేసి కర్మ చేయి, కోరిక తీసేసి కర్మ చేయి, నిర్లిప్త భావంతో నిమిత్తం చేసి కర్మ నడిపిస్తున్నాడు అనే భావంతో కర్మ చేయి. నన్ను నిమిత్తంగా అంటే ఇది పాత్రధారి, సూత్రధారి, నా లోపల ఉన్న చైతన్యం అనే విషయాన్ని తెలుసుకొని కర్మల్ని ఆచరించు. కోరిక తీసేయి, ఫలితం అనుభవించు. ఏదొస్తే దాన్ని అనుభవించు చక్కగా. తప్పదు, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నువ్వు చేసిన కర్మకు ఫలితం వచ్చే తీరుతుంది. మరి కోరిక అనే బంధం ఎందుకు పెట్టుకుంటావు? కోరిక తీసేయి, ఫలితం అనుభవించు. అదే కర్మయోగం. కర్మ వేరు, యోగం వేరు. కర్మ బంధాన్ని ఇస్తుంది, యోగం అంటే నిష్కామం. నిష్కామ కర్మయోగం భగవద్గీతలో తప్ప ఇంకా ఏ గ్రంథంలో ఇంత స్పష్టంగా లేదు అని మరోసారి మళ్ళీ మనవి చేసుకుంటున్నాను. ఉపనిషత్తుల సారాంశం ఇదంతా. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అనే ఆలోచన ఉన్నవాళ్లే దీన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తారు. విద్యుక్త కర్మలు చేసుకుంటూ పరోపకారం కర్మలు, దైవ కార్యాలు, సత్కార్యాలు, సత్సంగాలు, ఇలాంటి వాళ్ళని సాధకులు అంటారు. వీళ్ళు భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలని దగ్గరగా నిలుస్తారు. దగ్గరగా వెళ్ళటానికి జిజ్ఞాసతో కూడినటువంటి వాళ్ళు భగవంతుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. వీరికి భగవద్గీత ఈ కర్మయోగం స్పష్టంగా అర్థం చేసుకునేటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తారు. మరి జ్ఞానులో
సిద్ధి పొందిన వాళ్ళు వాళ్ళకి ఏ అవసరం లేదు, కొరత లేదు. ఆనందంలో తమ స్వస్థితిలో ఉంటారు వాళ్ళు. వాళ్ళ స్వస్థితిలో ఆనంద స్వరూపంలో ఉంటారు. శరీరం ద్వారా జరిగే కర్మలన్నింటినీ కూడా వాళ్ళు సాక్షిగా చూస్తూ ఉంటారు. వీళ్ళే జ్ఞానులంటే. నాకు నాకు జ్ఞానికి తేడా లేదు అని 2వ అధ్యాయంలో చెప్పాడు కదా భగవంతుడు. వీళ్లకు శాస్త్ర అవసరం ఏం లేదు. ఇప్పుడు నిచ్చెన ఎవరికి కావాలండి? పైకి ఎక్కాలి అనుకున్న వాళ్ళకి కావాలి. పైనే కూర్చున్నారు, వాళ్ళకేం అవసరం నిచ్చెన? అందుకని కర్మయోగం వాళ్ళకి అవసరం లేదు. కానీ నీ స్థితి నువ్వు ఇంకా పైన కూర్చోలే, ఎక్కడో అడుగునున్నావు. ఇప్పుడే ఎక్కాలి అని ఆలోచన చేశావు. అందుకని వాళ్ళకి కర్మయోగం తప్పనిసరిగా తెలిసే ఉండాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారు వాళ్ళు. అప్పుడు చివరికి పైన కూర్చున్న వాళ్ళ జ్ఞాన స్థితికి చేరతారు. అందుకు కావాలి కర్మయోగం. కంచి పరమాచార్య స్వామి ప్రతిరోజు స్నానానికి నదికి వస్తారట. ఆ నదిలో స్నానం చేసి వెళ్ళి ఆయన ఉపచారాలు ఏవో ఉంటాయి, భగవంతుడికి చేసే ఉపచారాలన్నీ చేసుకుంటారు. ఆయన ఒక నిత్యకర్మదే. అయితే ఒకతను వచ్చి బాగా చదువుకున్నవాడు, వేదాంతమంతా తెలుసు, ఎన్నో విన్నాడు, ఎంతమంది గురువులను ఆశ్రయించాడు, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఒకతను వచ్చి, స్వామి నాకు ఎంత విన్నా కూడా ఈ పూర్వజన్మ పునర్జన్మ ఇవన్నీ ఉన్నాయా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఎవరు నాకు అందించలేకపోయారు. వాళ్ళు చెప్పారు, కానీ నాకే సమాధాన పడలేదు మనసులో. మీ దగ్గర నాకు ఆ సమాధానం దొరుకుతుందని నాకు అర్థమవుతుంది. సవినయంగా అడిగాడు ప్రార్థన చేసి, నా సందేహాన్ని తీర్చండి అని. ఆయన మొహం కూడా చూడలేదండి. ఆ కంచి పరమాచార్య స్వామి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అలా 3 రోజులు అలాగే వచ్చి అడుగుతున్నాడు. ఈయన అలాగే చూడకుండా వెళ్ళిపోతున్నాడు. 4వ రోజు ఇంకా ఈయన జిజ్ఞాసువే, వదలటం లేదు. తెలుసుకోవాలని నన్ను ప్రశ్నిస్తున్నాడా, ఆయన తెలుసుకోవాలని అడుగుతున్నాడా అనేది ఈ 3 రోజులు స్వామివారు పరీక్ష చేశారు. లేదు లేదు తెలుసుకోవాలని అడుగుతున్నాడు అనేది అర్థమయ్యి ఆయన అడిగాడు 4వ రోజు, అయ్యా నువ్వు నాకు సహాయం చేసి పెట్టు, అప్పుడు నీ సమాధానం నేను చెప్తా. నేను కాస్త పనిలో ఉన్నాను, అందుకని సహాయం అడుగుతున్నాను అన్నాడు. అయ్యయ్యో చెప్పండి స్వామి, మీకు సహాయం చేయటం అంటే నేను సేవ చేసుకునేంత పుణ్యం కలుగుతుంది నాకు, చెప్పండి చెప్పండి అని అన్నాడు. అయితే ఆ ప్రశ్న ఏమిటి? ఒక ప్రశ్న వేస్తున్నా నీకు, నువ్వు నాకు సమాధానం కావాలి అని చెప్పి ప్రశ్న వేశాడు. ఒక వారం రోజుల నుంచి, అంటే వారం క్రితం నుంచి ఈ వారం రోజుల్లో ఎవరెవరు ఏ ఏ ఇళ్లల్లో ఏ ఏ హాస్పిటల్స్లో ఎంతెంతమంది పుట్టారు అది కనుక్కొని వస్తావా ఒకసారి? ఈ ఊళ్ళో చిన్న గ్రామమే కదా ఇది అని చెప్పి అడిగారట. అడిగితే అట్లాగే స్వామి తప్పకుండా, మీరు చెప్పినందు ఈ మాత్రం కర్మ నేను చెయ్యకపోతే ఎలాగా? మీ అంతటి వాళ్ళు నన్ను అడిగారంటే నా పుణ్యం ఎంతో ఫలించింది అని చెప్పేసి ఆనందంగా వెళ్ళాడు. వెళ్ళి ఆ గ్రామంలో పేదవాడు, జమీందారులు, ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అందరూ ఉంటారు కదా, అందరి దగ్గర హాస్పిటల్స్, ఇళ్లల్లో పురుడు పోసుకున్న వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళే గ్రామం అంతా తిరిగి మొత్తం ఈ వారంలో 900 మంది పుట్టారు స్వామి అని చెప్పాడట. అప్పుడు చెప్పాడు ఈయన, ఎట్లాగా ఎట్లా పుట్టారయ్యా, అందరూ ఒకే చోట పుట్టారా? లేదు లేదు స్వామి, కొంతమంది జమీందారుల ఇళ్లలో పుట్టారు, ఒక్కొక్కళ్ళు అడుక్కునే వాళ్ళ ఇళ్లలో పుట్టారు, ఒకళ్ళు మరి కాస్త ఒకడు బీదవాళ్లలాగా ఉన్నారు, ఒకడు అందంగా ఉన్నాడు, ఒకడు అంగవైకల్యంతో ఉన్నాడు, ఒకళ్ళు అనాకారిగా ఉన్నారు. ఎట్లంటే అట్లున్నారు స్వామి, అందరూ ఒకేలాగా లేరు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన చెప్పాడప్పుడు అర్థమైందా? పూర్వజన్మ ముందనే పునర్జన్మ, ఇంతకుముందు పూర్వజన్మ సంస్కారాల వల్ల ఈ జన్మ వచ్చింది అని చెప్పడంలో ఇప్పుడు నీకు అవగతమైందా? వాళ్ళ జన్మ సంస్కారాన్ని బట్టే ఆ బీదవాడు, ఆ అందగాడు, ఆ అనాకారి, ఆ జమీందారు ఇలా పుట్టారయ్యా. ఇప్పుడు అర్థమైంది కదా, ఇది జన్మ సంస్కారాల వల్ల వచ్చినటువంటి జన్మలని అర్థమైందా నీకు అని స్వామివారు చెప్పారట. అట్లాగే నువ్వు చేసుకున్న కర్మ వల్లే నీకు అని చెప్తున్నాడు. ఈయన సందేహాన్ని తీర్చడానికి భగవంతుడు సిద్ధమయ్యాడు. ఇంకా ఈ 2 శ్లోకాలలో అర్జునుడి ప్రశ్న, ఎవరెవరికి శాస్త్రం కావాలి ఏమిటి అనేది మనకి వివరంగా తెలిసింది. ఇప్పుడు నా ఆలోచన, కాలేజీకి వెళ్ళనా, ప్రైమరీ స్కూల్కి వెళ్ళనా అని నేను ప్రశ్న వేశాను అనుకోండి, ఏం చెప్తారు నాకు? అరే నాయనా,
ప్రైమరీ స్కూల్కి ముందు వెళ్ళు, తరువాత కాలేజీకి వెళ్ళు. కానీ ముందు ప్రైమరీ స్కూల్కి కుదరదు అంటే ఎలాగా? ఏదో ఒకటి చెప్పు, ప్రైమరీ స్కూల్ కాలేజీకా అని అడిగితే ఎట్లా కుదురుతుంది? కర్మయోగం అంటే ప్రైమరీ స్కూల్ లాంటిది. కాబట్టి కర్మయోగం నువ్వు ముందు చేసి తీరాలి. అప్పుడు జ్ఞానయోగంలోకి నువ్వే అడుగు పెడతావు. వేరే ఇంకా చెప్పాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి నీ సందేహాన్ని రేపు ఉదయం నేను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఈ లోపల నీ మనస్సు మారకుండా ఆ సందేహంలో, ఆ భగవతత్వంలో, ఆ చింతనలో ఉంచుకోవడానికి నీ ప్రయత్నవంతు నువ్వు చేసుకో అర్జున అని ముగిస్తున్నాడు అర్జునుడు. భగవంతుడు ఇలా చెప్పి రేపటి నుంచి సిద్ధమవుతున్నాడు భగవానుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.